వెల్కమ్ డియర్ సబ్స్క్రైబర్స్. ఈరోజు నెట్వర్కింగ్ పార్ట్ 2 చూద్దాం. ఈ యొక్క చాప్టర్లో ఓఎస్ఐ మోడల్ ఇన్ నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ప్రీవియస్గా నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ ఏంది డిఫైన్ చేసిందంటే ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్ అని చెప్పేసి అనుకున్నాం. ఈ యొక్క ఓఎస్ఐ మోడల్ ఈ నెట్వర్కింగ్లో ఏమి ప్రాధాన్యత ఉంది, ఇది ఎందుకు అంత పాపులర్ అయిన విషయం గురించి క్లియర్గా తెలుసుకుందాం. నెట్వర్కింగ్ కన్సిస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ దట్ ఆర్ యూజ్ టు సెండ్ అండ్ రిసీవింగ్ డేటా ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. అంటే ఒక నెట్వర్క్ బిల్డ్ అవ్వాలంటే డెఫినెట్గా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే ఈ సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఓపెన్ చేసిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈ యొక్క హార్డ్వేర్ని రిసీవ్ చేసుకొని ఆ డేటాను సెండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అండ్ ఈ యొక్క మీరు ఓపెన్ చేసిన సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు డేటా ఎంటర్ చేశారనుకోండి, ఉదాహరణకు ఫేస్బుక్ ఆర్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అవి ఎంటర్ చేసినప్పుడు ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈ హార్డ్వేర్ అంటే మదర్ బోర్డ్ కానీ సిపియూకు సంబంధించిన సిపియూలో మదర్ బోర్డ్ కానీ ఆ హార్డ్వేర్ అనేది రిసీవ్ చేసుకొని ఆ డేటాను సిగ్నల్ ద్వారా మీడియా ఒక డివైస్ నుంచి అనదర్ డివైస్కు సెండ్ చేయడం జరుగుతుంది. ఇది నెట్వర్క్లో మెయిన్ అనమాట. అంటే నెట్వర్కింగ్ అంటే నథింగ్ బట్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాంబినేషన్ డెఫినెట్గా ఉండాలి. ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాంబినేషన్ ఎందుకంటే డేటా సెండ్ చేయడానికి వన్ డివైస్ నుంచి అనదర్ డివైస్కు. అయితే ఇక్కడ నెట్వర్కింగ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మరి ఓఎస్ఐ మోడల్ అంటే ఏంటి? ఓఎస్ఐ మోడల్ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్. అంటే టూ ఓపెన్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, ఒక టూ ఓపెన్ సిస్టమ్స్లో ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి, అంటే ఒకదానికి ఒకటి కనెక్ట్ అయినాయండి. ఒకటి ఇద్దరు జీమెయిల్ అనేది ఓపెన్ చేశారనుకోండి. సో ఆ రెండింటి మధ్య ఓపెన్ సిస్టమ్ మధ్య ఇంటర్ కనెక్షన్లో మోడల్ అంటే డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని డిఫైన్ చేసి అయితే ఓఎస్ఐ మోడల్. అంటే మోడల్ అంటే ఇక్కడ ఏంటంటే నథింగ్ బట్ డేటా. Model is nothing but data. అంటే OSI model defines how data is transferred from one device to another device. ఈ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అది. సో ఈ ఓఎస్ఐ మోడల్ అనేది 1984లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో నాకు ఇక్కడ చిన్న డౌట్ వచ్చిందండి. రెండు ఓపెన్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇద్దరు ఒక టూ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది విండోస్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఒక డేటా అనేది ఒక సైడ్ నుంచి వెళ్ళి మరొక సైడ్కి వెళ్ళడం అంటే విండోస్ టు విండోస్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది ప్యాకేజ్ ద్వారా ఈజీగా. కానీ ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో విండోస్ యూజ్ చేస్తున్నారు, మరొక వ్యక్తి ఏమో లైనెక్స్, మ్యాక్ ఓఎస్ ఇట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి. సో ఇది ఒకదానికి ఒకటి లింక్ అవ్వాలంటే సో ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ మ్యాక్ ఓఎస్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, డిఫరెంట్ కోడింగ్ ఉంటుంది, సో డిఫరెంట్ ఉంటుంది. మరి విండోస్ నుంచి వెళ్ళి ఈ యొక్క అదర్ ఓఎస్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా అనేది? సో ఐ కాంట్ ఇమాజిన్, రైట్? సో దానికోసమే దాన్ని డిఫైన్ చేయడానికి డేటా అనేది ఒక సైడ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి అనదర్ సైడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే లైనక్స్ మ్యాక్ ఓఎస్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందని డిఫైన్ చేయడానికి వచ్చింది ఓఎస్ఐ మోడల్. సో మోడల్ అంటే నథింగ్ బట్ ఏమని చెప్పాను, డేటా అని చెప్పేసి అనగా. సో ఇది అన్న కాన్సెప్ట్ మెయిన్ ఓఎస్ఐ మోడల్ ఎందుకు ఈ యొక్క నెట్వర్కింగ్లోకి తీసుకురావడం జరిగిందంటే ఈ యొక్క ఇష్యూ వల్ల. సో ఈ నెట్వర్కింగ్లో 7 లేయర్స్ ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్స్ ఇవి. అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. ఈ సీక్వెన్స్ కూడా ఇలాగే ఉంటుంది. సీక్వెన్స్ అండ్ నథింగ్ బట్ ఈ అప్లికేషన్ లేయర్లో ఇచ్చిన ఫస్ట్ తీసుకున్న డేటా ప్రజెంటేషన్ లేయర్కి వస్తుంది. ప్రజెంటేషన్ లేయర్ డేటా సెషన్ టు ట్రాన్స్పోర్ట్ టు నెట్వర్క్ టు డేటా లింక్ టు ఫిజికల్ లేయర్. ఈ సీక్వెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే టూ సిస్టమ్స్ మధ్య ఈ లేయర్స్ అనేది ఒక చోట ఒక్కొక్క రోల్ పెర్ఫామ్ చేసుకుంటూ ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది టూ డిఫరెంట్ సిస్టమ్స్కు. ఇది మెయిన్ 7 లేయర్స్ ఇన్ నెట్వర్కింగ్, రైట్? సో ఫస్ట్ మనం అప్లికేషన్ లేయర్ అంటే విషయం ఏంటి, సో అది ఎక్కడ మనకు పిక్చర్లోకి వస్తున్న విషయం గురించి క్లియర్గా తెలుసుకుందాం. అప్లికేషన్ లేయర్ ఈజ్ యూజ్డ్ బై కంప్యూటర్ అప్లికేషన్స్ సచ్ యాజ్ గూగుల్ క్రోమ్, అవుట్లుక్, ఫైర్ఫాక్స్, స్కైప్. ఈ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్ఫేసెస్ అంటారు. మనకి ఏ డేటా అవసరం ఉన్నా మనం ఏం చేస్తాం, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తాం, గూగుల్లో టైప్ చేస్తాం, మనకు వచ్చిన డేటా అయితే సర్వర్ నుంచి వెళ్ళి ఫెచ్ చేసుకుంటాం, అది మనకు అవసరం యూజ్ చేసుకుంటాం. ఇది నార్మల్గా జరిగే సిచ్యువేషన్స్. అయితే అసలు బ్యాక్గ్రౌండ్లో ఒక డేటాను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే అసలు ఏం జరుగుతుంది అనేది ఈ అప్లికేషన్ లేయర్ గురించి తెలుసుకుంటే, ఓహో ఇది facebook.com అన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అనే విషయం క్లియర్ కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు అప్లికేషన్ లేయర్ అంటే ఏంటంటే ఈ అప్లికేషన్ లేయరు 2 డిఫైన్ చేస్తుందండి. 2 ప్రోటోకాల్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటంటే హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్. ఈ 2 ప్రోటోకాల్స్ యూజ్ చేయడం వల్ల అంటే అది ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ప్రోటోకాల్స్ అనేది ఈ బ్రౌజర్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. అంటే గూగుల్ క్రోమ్, అవుట్లుక్, ఫైర్ఫాక్స్, స్కైప్, సఫారీ సంథింగ్ ఇలా ఈ బ్రౌజర్స్ ఈ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని
అది మనకు అవుట్‌పుట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్లికేషన్ లేయర్‌లో ఉన్న ఈ ప్రోటోకాల్స్ ఈ బ్రౌజర్స్ అనేది యూజ్ చేసుకుంటాయి. అంటే ఈ ఎస్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ 2 డిఫరెన్స్ ఏంటని కూడా మీకు ఒక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అక్కడేంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఈ హెచ్‌టిటిపి వెబ్‌సైట్ కొన్నుంటాయి. మీరు ఇల్లీగల్ సంథింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు అయి అన్‌సెక్యూర్‌గా ఉంటాయి. ఆ అన్‌సెక్యూర్‌లో మీరు ఎలాంటి డేటా మీరు ఎంటర్ చేసినా అది చాలా 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 ప్రాబ్లమ్ ఉంటుంది. సో, హెచ్‌టిటిపి వెబ్‌సైట్స్ ఏయైతే ఉన్నాయో వాటిని విజిట్ చేయకుండా ఉంటే మీకు చాలా ప్లస్ పాయింట్. హెచ్‌టిటిపిఎస్ అనేది చాలా సెక్యూర్ అనమాట. అంటే మీరు ఇప్పుడున్న ఫేస్‌బుక్, మొజిల్లా అన్నీ దాదాపు ఇప్పుడున్న వెబ్‌సైట్స్ అన్నీ హెచ్‌టిటిపిఎస్‌తోనే. కానీ కొన్ని ఇల్లీగల్ కొంతమంది డిజైన్ చేస్తారు. అవి హెచ్‌టిటిపి కేటగరీకి వస్తాయి. సో, అది చేస్తే మీకు చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. అదే హెచ్‌టిటిపిఎస్ ఏంటంటే దీనికి మీరు డిజైన్ చేయాలి, వెబ్‌సైట్ చేయాలంటే మీకు కొన్ని సైన్స్ కావాలి. ఈ యొక్క ఎస్ఎస్ఎల్ సెక్యూర్ సర్టిఫికేట్ కావాలి. అలాగే సీఏ సైన్ కావాలి. ఇయన్నీ చేస్తారు కాబట్టి ఇది లీగల్‌గా వెళ్ళాలి కాబట్టి ఇది చాలా కష్టం అవుతుంది. సో, అందుకని చాలామంది ఏందంటే ఏదైనా కొత్త ఓన్‌గా డిజైన్ చేసేవాళ్ళు హెచ్‌టిటిపితో చేస్తారు. ఇదేందో పర్మిషన్ ఉండదు కదా! ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు కాబట్టి. సో, ఇదండి మెయిన్ అండి. సో, ఈ ప్రోటోకాల్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి ఈ నెట్వర్కింగ్‌లో. అదేంటో ఎఫ్‌టిపి అంటే ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ అంటారు. ఇదేంటంటే ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్. అండ్ ఎస్ఎంటీపీ ప్రోటోకాల్ అంటే ఈమెయిల్స్‌లో యూజ్ చేస్తారు ఎస్ఎంటీపీ అనేది. ఇలా దేర్ ఆర్ డజన్స్ ఆఫ్ అదర్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. సచ్ యాస్ ఎన్ఎఫ్ఎస్, ఎఫ్ఎంటీపీ, డీహెచ్‌సిపి, ఎస్ఎన్ఎంపి ఇలా చాలా ప్రోటోకాల్స్ నెట్వర్కింగ్‌లో ఉన్నాయి. షార్ట్ వేలో ఏం చెప్తున్నానంటే ఈ అప్లికేషన్ లేయర్ అంటే ఏంటంటే సర్వీస్ చేస్తుంది. సర్వీస్ టు కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ హెల్ప్ ఆఫ్ ప్రోటోకాల్స్ దట్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ఇట్. అంటే ఈ యొక్క అప్లికేషన్ లేయర్ అనేది కంప్యూటర్స్‌కు సర్వీస్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్స్‌లో ఉన్న అప్లికేషన్స్‌కు సపోర్ట్ చేయడం జరుగుతుంది. దాని బ్రౌజర్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ అప్లికేషన్ లేయర్ ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే ఓకే. మీరు ఒక రిక్వెస్ట్ పంపించారు కాబట్టి నేను హెచ్‌టిటిపిఎస్ అనే 2 ప్రోటోకాల్స్ మీకు ఇస్తానని చెప్పేసి ఈ యొక్క బ్రౌజర్స్‌కి హెల్ప్ చేస్తుంది అప్లికేషన్ లేయర్. నెక్స్ట్ ప్రెజెంటేషన్ లేయర్. ఏమని చెప్పానండి మీకు డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది అంటే ఒక అప్లికేషన్ నుంచెళ్ళి ఇంకొక అప్లికేషన్ డేటా అనేది ఇది కన్వర్ట్ చేసుకుంటూ ఒకదానికి సెండ్ చేసుకుంటూ ఈ డేటా అనేది లాస్ట్‌గా ఫైనల్‌గా ఆ యొక్క రిసీవర్ ఎవరైతే ఉన్నారో తనకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, అట్లాగే ఇప్పుడు అప్లికేషన్ లేయర్ నుంచి ఆ డేటా అనేది ప్రెజెంటేషన్ లేయర్‌కి వస్తుంది. ఈ ప్రెజెంటేషన్ లేయర్ అనేది రిసీవ్ డేటా ఫ్రమ్ టాప్ ఆఫ్ మోస్ట్ లేయర్ ఏంటంటే అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్‌లో ఉన్న డేటా నుంచి అక్కడి నుంచెళ్ళి ప్రెజెంటేషన్ లేయర్‌కు డేటా వస్తుంది. వచ్చిన తర్వాత మరి ప్రెజెంటేషన్ లేయర్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఫంక్షన్స్ ఏంటి ప్రెజెంటేషన్ లేయర్‌లో అంటే డేటా రిసీవ్డ్ ఫ్రమ్ అప్లికేషన్ లేయర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ నంబర్స్. ఎప్పుడైతే మీ డేటా అనేది ఫస్ట్ మీరు సెండ్ చేసినప్పుడు క్యారెక్టర్స్‌కు అండ్ నంబర్స్‌కి డివైడ్ అవుతుంది అప్లికేషన్ లేయర్‌లో. సో, అదేం చేస్తుందంటే ఈ క్యారెక్టర్స్, నంబర్స్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రెజెంటేషన్ లేయర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. దేనిలోకి జీరోస్ అండ్ వన్ మెషిన్ లాంగ్వేజ్ తెలుసు కదండీ! మెషిన్ లాంగ్వేజ్‌లోకి ఇది కన్వర్ట్ చేస్తుంది. అంటే జీరోస్ అండ్ వన్స్. కన్వర్ట్ చేసిన తర్వాత దీని యొక్క ప్రెజెంటేషన్ లేయర్ ఏం చేస్తుందంటే ఎంక్రిప్షన్ అండ్ కంప్రెషన్ చేస్తుంది. ఎంక్రిప్షన్ అంటే మీరు పంపించిన డేటాకు ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే సెక్యూర్ అనమాట. ఎస్ఎస్ఎల్ అనేది ఇక్కడనే మీకు ప్రీవియస్‌గా ఎస్ఎస్ఎల్ సెక్యూర్ వెబ్‌సైట్స్ అని చెప్పేసి అన్నాను కదా! ఈ యొక్క సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి. అంటే ప్రెజెంటేషన్ లేయర్ ఎస్ఎస్ఎల్ అనేది యాడ్ అవుతుంది. అంటే మీ డేటాకు ఈ ఎస్ఎస్ఎల్ అనేది ఎంక్రిప్ట్ చేస్తుంది. ఈ ప్రోటోకాల్ ద్వారా మీ డేటా అనేది లాక్ ఏస్తుంది. సో, లాక్ ఏసిందంటయితే ఓన్లీ ఇప్పుడు లాక్ అనేది ఒక పర్సన్ దగ్గర ఉన్నది. వేరే పర్సన్ వచ్చి తనని హ్యాండిల్ చేయగలడా? పాసిబుల్ కాదు కదా! ఎవరైతే లాక్ ఉందో ఆ వ్యక్తి మాత్రం దాన్ని ఓపెన్ చేయగలరు. ఆ లాకు ఇద్దరి దగ్గర ఉంటాయి 2 కీసు. తన దగ్గర సెండర్ దగ్గర, రిసీవర్ దగ్గర. వాళ్ళు మాత్రమే ఎంక్రిప్ట్ చేసుకోవాలి. ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. అలాగే కంప్రెషన్ ఏందంటే డేటా అనేది 1 జీబీ ఉంది. సో, 1 జీబీ డేటా అనేది ఒక్కసారే నెట్వర్క్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే చాలా 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 టైం పడుతుంది. సో, బై డిఫాల్ట్‌గా ఏం జరుగుతుంది ప్రెజెంటేషన్ అనేది 1 జీబీని కాస్త కంప్రెస్ చేస్తుంది. అంటే ఎంత ఎంబీలోకి చాలా తక్కువ కంప్రెస్ చేసి దాన్ని చిన్న చిన్నగా ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది ప్యాకేజ్ రూపంలో అలాగా. నెక్స్ట్ సెషన్ లేయర్. మెయిన్ రోల్ సెషన్ లేయర్ ఏంటంటే సెటప్ మెయింటైన్ ద కనెక్షన్ బిట్వీన్ 2 డిఫరెంట్ సిస్టమ్స్. అంటే ఇప్పుడు మీరు సెండ్ చేశారు. సడెన్‌గా ఒక డిస్కనెక్ట్ అయింది నెట్వర్క్ అనేది. సో, ఏంటంటే డేటాని మళ్ళీ అక్కడ ఆగిపోతుంది. అలాంటిది జరగకుండా ఈ సెషన్ లేయర్ అనేది కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కోసం ఎప్పటికీ మీరు సెండ్ చేస్తున్నారు కాబట్టి ఆ టైం వరకు కనెక్షన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండేటట్టు మాక్సిమం ఈ సెషన్ లేయర్ అనేది ట్రై చేస్తుంది. ఈ సెషన్ లేయర్ ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయి. దాని ఫంక్షన్స్ ఏంటంటే అథెంటికేషన్, ఆథరైజేషన్, సెషన్ మేనేజ్మెంట్. అథెంటికేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్‌గా మీరు జీమెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తారు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా! సో,
మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్ట్‌గా ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీ జీమెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. అదే అథెంటికేషన్ అంటారు. ఇన్ కేస్ ఆథరైజేషన్ ఏందంటే ఈ సెషన్ లేయర్ చెకింగ్ కనెక్షన్ వెన్ ఎస్టాబ్లిష్ వెదర్ కనెక్టెడ్ పర్సన్ ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ డేటా ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్‌గా జీమెయిల్ ఓపెన్ చేశాను. అదర్‌వైజ్ ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ ఉన్నారు. తన సిస్టమ్ ఓపెన్ చేసి తనకో స్పెషల్ ఐడీ ఉంటుంది. సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు. రోల్ వచ్చేసి తను మేనేజర్ సంథింగ్ ఇలా పెడతారు. అంటే ఆథరైజేషన్ కూడా ఉండాలి. అంటే మెయిన్ రోల్. ఆ రోల్ అనే పర్సన్ 3 కేటగరీస్ కూడా తను యాక్సెప్ట్ చేయాలి. ఇది అథెంటికేషన్ ఉండాలి, ఆథరైజేషన్ ఉండాలి. ఆథరైజేషన్ ఏందంటే రోల్ అనమాట. ఇప్పుడు నా సిస్టమ్‌కు నాదేందో తెలుసు కాబట్టి అది మాత్రమే నేను లాగిన్ అయితాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళ సిస్టమ్ దగ్గరికెళ్ళేసి నేను లాగిన్ అవ్వాలని ట్రై చేసినాననుకో అవ్వలేను కదా! సో, ఆథరైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. యూజర్ అన్నమాట. యూజర్ అనేది అందుకే మనం చాలామంది కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో యూ ఆర్ నాట్ ఆథరైజ్డ్ అని చెప్పేసి కొన్ని కొన్ని ఎర్రర్స్ వస్తుంటాయి. నెక్స్ట్ సెషన్ మేనేజ్మెంట్. సెషన్ లేయర్ ఏం చేస్తుందంటే రిసీవ్డ్ డేటా సర్వర్ నుంచి రిసీవ్ అయిన డేటా ఏదంటే రిసీవ్డ్ ఫ్రమ్ సర్వర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా ప్యాకేజ్ బిలాంగ్స్ టు విచ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్‌బుక్ నుంచెళ్ళి www.facebook.com అని ఎంటర్ చేశారు. అంటే మీకు ఎక్కడి నుంచెళ్ళి ఆ డేటా అనేది మీరు రిసీవ్ చేయడం జరుగుతుంది అంటే ఫేస్‌బుక్ సర్వర్ నుంచి. అంటే నథింగ్ బట్ ఫ్లిప్‌కార్ట్ అయితే ఫ్లిప్‌కార్ట్ సర్వర్, అమెజాన్ అయితే అమెజాన్ సర్వర్, సో ఫేస్‌బుక్ అయితే ఫేస్‌బుక్ సర్వర్. నెక్స్ట్ మెయిన్ రోల్ వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ లేయర్. ఈ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ మెయిన్ రోల్ ఏంటంటే చెక్ ద రిలయబిలిటీ ఆఫ్ డేటా కమ్యూనికేషన్. రిలయబిలిటీ అంటే కరెక్ట్ డేటానా కాదా మీ సెండ్ చేసిన డేటా. రిలయబిలిటీ అందులో క్వాలిటీ చూస్తుంది. క్వాలిటీ ఇప్పుడు మీరు చెప్పాను కదా! ఒక ఇమేజ్ సెండ్ చేయాలంటే క్వాలిటీ లెస్ అయిపోతూ ఎలా ఉంటుంది. సో, అలాంటి రిలయబిలిటీగా చేయడం మీరు ఏదైతే చేశారో అందులో ఏది కంప్రెస్ అవ్వడం అంటే క్వాలిటీ లెస్ కానీ అలా కాకుండా రిలయబిలిటీ చూస్తుందనమాట. దీని యొక్క వర్క్ ఫంక్షనాలిటీ అంటే సెగ్మెంట్. సెగ్మెంట్ ఏంటంటే డేటా మీరు ఏ లేయర్ నుంచి సెషన్ లేయర్ నుంచి డేటా అనేది ఇప్పుడు ఏంటి మళ్ళీ ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌కి వచ్చింది ఆ డేటా. ఇక్కడ ఏం చేస్తుందంటే సెషన్ లేయర్ అనేది ఆ డేటాను డివైడ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క సెగ్మెంట్‌గా చేస్తుంది. సెగ్మెంట్ ఏం చేస్తుంది ఒక సెగ్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్‌గా చేసి ఈచ్ సెగ్మెంట్‌కు ఇక్కడ ఇది ట్రాన్స్‌పోర్ట్ లేయరు, సెండర్ పోర్టు, రిసీవర్ పోర్టు అలాంగ్ విత్ సీక్వెన్స్ నెంబర్. ఈ సీక్వెన్స్ నెంబర్ ఎందుకు అంటే ఈ సీక్వెన్స్ నెంబర్ అనేది ఒక డేటా అనేది 100 ప్యాకెట్స్ లాగా వస్తుందనుకోండి. ఒక్కొక్క దానికి సీక్వెన్స్ నెంబర్ 1, 2, 3, 4, 5. ఈ డేటా మళ్ళీ అదే ఆ సీక్వెన్స్ ప్రకారమే రిసీవర్‌కు 1, 2, 3 డేటా మొత్తం ఒక దగ్గర బండిల్ అయ్యి ఆ డేటా అనేది తనకు షో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లో కంట్రోల్ అండ్ ఎర్రర్ కంట్రోల్, కనెక్షన్ ఓరియెంటెడ్ ట్రాన్స్మిషన్, కనెక్షన్ లెస్ ట్రాన్స్మిషన్. ఫ్లో కంట్రోల్ ఏంటి? నేను సెండ్ చేస్తున్నాను. కంట్రోల్స్ ద ఫ్లో ఆఫ్ డేటా. నేను 100 ఎంబీపీఎస్ డేటాతోని ఫాస్ట్ మీకు సెండ్ చేశాను. నాకు వెంటనే ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అవునా కదా? కానీ రిసీవర్ సైడ్ ఏం జరుగుతుందంటే తనకి 10 ఎంబీపీఎస్ మాత్రమే ఫాస్ట్ వస్తుంది. బిట్ రేట్ అంటారు. ఇది ట్రాన్స్‌ఫర్ డేటా 10 ఎంబీపీఎస్ వస్తే మరి నేను సెండ్ చేసిన డేటా 1 జీబీ ఉండొచ్చు. 1 జీబీ డేటా మరి సెండర్‌కి వచ్చేసి 10 ఎంబీపీఎస్ ఉంది. సో, డౌన్‌లోడ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ట్రాన్స్మిట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది కదా! నెక్స్ట్ ఎర్రర్ కంట్రోల్. సడెన్‌గా మీరేం చేశారు? నా సైడ్ నుంచి ఒక మెయిల్ కంపోజ్ చేశాను. సడెన్‌గా ఒక్కసారి నాకు నెట్వర్క్ స్లో ఉంది. 10 ఎంబీపీఎస్ లేదా 5 ఎంబీపీఎస్ ఫాస్ట్ వస్తుందనుకోండి. సడెన్‌గా ఏం జరుగుతుందంటే మరీ సడెన్‌గా పోయి ఇంటర్నెట్ కొలాప్స్ అయిపోయి నాకు కేబీలో పడిపోయింది. ఎంబీలో ఉండవలసిన డేటా కేబీలో పడిపోయింది. అది ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే ఒక్కసారి డేటా అనేది ఆఫ్ అయిపోద్ది. అంటే ఎర్రర్ అనేది వస్తుందనమాట. నా డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వదు. ఎందుకంటే చాలా నెట్వర్క్ అనేది స్లో ఉంది కదా! చాలా పూర్ క్వాలిటీ ఉంది నాకు నెట్వర్క్ అనేది. ఈ యొక్క ఎర్రర్ కంట్రోల్ ద్వారా అంటే ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ ద్వారా అదే డేటా మధ్యలో ఆగిపోతుంది ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన డేటా. అందుకని రీసెండ్ అంటాను. రీసెండ్ అంటే మళ్ళీ ఎక్కడైతే నీకు డేటా సగంలో ఆగిపోయిందో అక్కడి నుంచి డేటాని ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ అనేది జరుగుతుంది. అందుకని మీరు అప్పుడప్పుడు మీరు మొబైల్ నుంచి మీ మెసేజ్ పంపించినప్పుడు డేటా సెండ్ చేయకపోతే ప్లీజ్ సెండ్ అగైన్ అని చెప్పేసి ఒకసారి మీకు వార్నింగ్ ఇస్తుంది. అంటే మీకు చిన్న పాపప్ వస్తుంది. సో, అదంతా ఏం జరుగుతుందంటే ఎర్రర్ కంట్రోల్ చూసుకుంటాను అనమాట. ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మళ్ళీ మీరు మొదటి నుంచి కాకుండా ప్లీజ్ సెండ్ అగైన్ నేను చూసుకుంటాను అని ట్రాన్స్‌పోర్ట్ లేయర్ అని మనకు చూసుకుంటుంది అదంతా. నెక్స్ట్ కనెక్షన్ ఓరియెంటెడ్ ట్రాన్స్మిషన్. కనెక్షన్ ఓరియెంటెడ్ అంటే మనం ఇప్పుడు డేటా అనేది ప్రతిసారి ఏం చేస్తున్నాం కేబుల్ ద్వారా కనెక్ట్ చేసుకొని ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. కంపోజ్ చేయడం జరుగుతుంది. మెయిల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కంపోజ్ చేసినప్పుడు వైర్ ద్వారా అయితేనేమో టీసీపీ ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది. అదే వైర్లెస్ అయితే అంటే మొబైల్స్ ఇలాంటివి ఉన్నాయి కదా! ల్యాప్‌టాప్స్ కొన్ని వైర్లెస్‌గా జరుగుతుంటాయి. ఇయన్నీ ఏం జరుగుతున్నాయి అంటే యూడీపీ యూజ్ చేస్తుంటాయి. అంటే యూడీపీ అనేది ఏం చేస్తదంటే మళ్ళా ఫీడ్‌బ్యాక్ ఇవ్వచ్చనమాట దీనికి. డేటా రిసీవ్డ్ ఆర్ నాట్ దస్ డేటా కెన్ బి సెండ్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిసీవ్డ్. అంటే
మీకు వాట్సాప్ కానీ ఇలా యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే రిసీవర్ సైడ్ రిసీవ్ చేసుకున్నారా లేదని మీకు ఒక 2 మార్క్స్ అనేది చూపిస్తుంది కదా! అట్లాగే యూడీపీ అనేది మీకు రిసీవ్ అయిందా లేదనేది మీకు ఒక రివర్ట్ బ్యాక్ కూడా మీకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ కనెక్షన్ లెస్ ట్రాన్స్మిషన్ అంటే ఇక్కడైతే మాత్రం కనెక్షన్‌లో అయితే టీసీపీ ప్రోటోకాల్ యూజ్ చేశారు. ఈ కనెక్షన్ లెస్ అయితేనేమో యూడీపీ యూజ్ చేస్తారు. యూడీపీ చాలా ఫాస్ట్ కంపేర్ టు టీసీపీ. ట్రాన్స్‌ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ అనేది చాలా స్లో అన్నమాట. యూడీపీ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటది. యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఈ యూడీపీ ఎందుకు యూజ్ చేస్తారు? కనెక్షన్ లెస్ ప్రోటోకాల్స్‌లలో, మొబైల్స్‌లలో ఎక్కువ యూజ్ చేసేది కనెక్షన్ లెస్ ట్రాన్స్‌ఫర్ యూడీపీ అంటే కనెక్షన్ లెస్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ నెట్వర్క్ లేయర్. ఈ నెట్వర్క్ లేయర్ ఏం చేస్తుందంటే రిసీవ్ డేటా సెగ్మెంట్స్ ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ లేయర్. ఈ సెగ్మెంట్స్ ట్రాన్స్పోర్ట్ లేయర్‌లో వచ్చిన డేటా సెగ్మెంట్స్‌లోకి చేస్తారు కదా! ఆ సెగ్మెంట్స్ అనేది ఈ నెట్వర్క్ లేయర్ సెండ్ చేస్తారు. ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి వెళ్ళి ఈ డేటా సెగ్మెంట్స్ అనేది నెట్వర్క్ లేయర్ సెండ్ చేస్తారు. సో దీని ఫంక్షన్స్ ఏంటంటే లాజికల్ అడ్రసింగ్ అండ్ రౌటింగ్ అండ్ పాత్ డిటర్మినేషన్. లాజికల్ అంటే ఐపీ అడ్రస్ అంటారు. అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రతి ఒక్క మీరు ల్యాప్టాప్ తీసుకోండి ఆర్ పీసీ తీసుకోండి ఐపీ అడ్రస్ మస్ట్ ఉంటుంది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు. ఈ యూనిక్ ఉంటుంది, ప్రతి ఒక్కదానికి యూనిక్ ఉంటుంది కానీ సేమ్ అయితే ఉండదు. సో నెట్వర్క్లో అసైన్ ద సెండర్ రిసీవ్ ఐపీ సో ద డేటా ప్యాకేజ్ రీచ్ కరెక్ట్ డెస్టినేషన్. ఫస్ట్ డెస్టినేషన్లో ఏం జరుగుతుంది? ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే సెగ్మెంట్స్కు పోర్ట్ నెంబర్స్, సర్వర్ సెండర్ పోర్ట్ నెంబర్స్ అండ్ సీక్వెన్స్ నెంబర్స్ని యాడ్ చేస్తారు సెగ్మెంట్స్లో, అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్లో. ఇక్కడ నెట్వర్క్ లేయర్ ఏం చేస్తారంటే ఐపీ యాడ్ చేయడం జరుగుతుంది. ఐపీ యాడ్ చేయడం సెండర్కు అండ్ రిసీవర్కు ఐపీ యాడ్ చేస్తుంది ఈ నెట్వర్క్ లేయర్ అనేది. సో త్రూ ఐపీ ద్వారా కరెక్ట్ డెస్టినేషన్ అంటే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో దాని నెట్వర్క్ ఫంక్షనాలిటీ ఏంటంటే లాజికల్ అడ్రసింగ్. నెక్స్ట్ రౌటింగ్. ట్రాన్స్ఫరింగ్ డేటా ప్యాకేజ్ ఫ్రమ్ వన్ సోర్స్ టు డెస్టినేషన్, దట్ ఈస్ రౌటింగ్. రౌటింగ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ మాస్క్ ఐడి, అంటే దీన్ని సబ్నెట్ మాస్క్ అంటారు. దీని గురించి నేను క్లియర్గా చెప్తాను నెక్స్ట్. సబ్నెట్ మాస్క్ అండ్ ఐపీ అడ్రస్ ఈ ఉంటుందన్నమాట. ఈ రౌటింగ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. మీరు లాజికల్ అడ్రస్ అనేది ఆ డేటాకి ఇచ్చారు, ఐపీ 2 ఐపీకి ఇచ్చారు అనుకోండి, 1 ఐపీ సెండర్ ఐపీ అండ్ రిసీవర్ ఐపీ ఇచ్చినప్పుడు ఆ డేటా ఎలా రౌటింగ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది చూసుకుంటాం. రౌటింగ్ కాన్సెప్ట్ చూసుకుంటాం. ట్రాన్స్ఫరింగ్ డేటా ప్యాకెట్స్ ఫ్రమ్ వన్ సోర్స్ టు డెస్టినేషన్. నెక్స్ట్ పాత్ డిటర్మినేషన్. పాత్ డిటర్మినేషన్ ఏంటంటే నెట్వర్కింగ్లో మస్ట్ అండ్ షుడ్ పాత్ డిటర్మినేషన్ చాలా ఉండాలండి. ఎందుకంటే లెస్ ట్రాన్స్మిషన్ పాత్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ టు కనెక్ట్ ఫ్రమ్ వన్ పీసీ టు అనదర్ పీసీ నెట్వర్క్లో యూజెస్ ఆప్టిమల్ పాత్ ఫర్ డేటా ట్రాన్స్మిషన్ సో ద డేటా కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫాస్టర్ టు ద రిసీవర్. నీకు తక్కువ టైంలో, ఇప్పుడు 10 Mbps ఒక సైడ్ నుంచి వస్తుంది అనుకో పాతనే, ఉదాహరణ నెట్వర్క్లు అంటే 10 Mbps ఒక సైడ్ వస్తుంది, 100 Mbps ఒక సైడ్ నుంచి వస్తుంది అనుకో. సో ఆప్టిమల్ తక్కువ టైంలో ఏది ట్రాన్స్మిట్ అవుతుంది, 100 Mbps అవుతుందా, 10 Mbps అవుతుందా, కరెక్ట్ పాత్ చూజ్ చేసుకోవడం రెస్పాన్సిబుల్ నెట్వర్క్ లేయర్ జరుగుతుంది. ఓకే, అంటే నెట్వర్క్ లేయర్ ఫంక్షన్ ఏంటి? లాజికల్ అడ్రసింగ్ యాడ్ చేస్తుంది, ఐపీ యాడ్ చేస్తుంది, మీకు ఇచ్చిన డేటాకు రౌటింగ్ చేస్తుంది అండ్ పాత్ డిటర్మినేషన్ కూడా చేస్తుంది. నెట్ డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్ ఏంటి? రిసీవింగ్ డేటా ఫ్రమ్ నెట్వర్క్ లేయర్. ఏంటి? ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ నుంచి ఇంకో లేయర్ ఇలా జరుగుతూనే ఉంటుంది కదా డేటా ప్యాకెట్స్. సో there are 2 types addressing done to the package transfer from one computer to another computer. This is the true addressing. లాజికల్ అడ్రసింగ్, ఫిజికల్ అడ్రసింగ్. లాజికల్ అడ్రసింగ్ నథింగ్ బట్ ఐపీ అడ్రస్ యాడ్ చేస్తారు డేటాకు. ఇది నార్మల్గా జరుగుతూ ఉంటుంది, నెట్వర్క్ లేయర్ జరుగుతుంది, అవును కదా. అలాగే ఫిజికల్ లేయర్ అంటే మ్యాక్ అడ్రస్ అంటారండి, మీడియా యాక్సెస్ కంట్రోలర్. అంటే ప్రతి ఒక్క హార్డ్వేర్కి మ్యాక్ అడ్రస్ ఉంటుంది, 8 డిజిట్స్ ఉంటాయి. ఓకే, ఐపీ అడ్రస్ ఉంటుంది, మ్యాక్ అడ్రస్. నేను చెప్పాను కదా, హబ్ ఏం చేస్తుంది, స్విచ్ ఏం చేస్తుంది. స్విచ్ అనేది నార్మల్గా మ్యాక్ అడ్రస్ యూజ్ చేసుకుంటుంది, హబ్ ఏం చేస్తుంది నార్మల్గా లాజికల్ అడ్రస్ యూజ్ అంటే ఓన్లీ రిక్వెస్ట్ మాత్రం యూజ్ చేసుకుంటుంది. సో మ్యాక్ అడ్రస్ కూడా ఇంపార్టెంట్. కొన్ని స్విచ్లు కానీ కొన్ని ఎక్విప్మెంట్స్ ఏంటంటే మ్యాక్ అడ్రస్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి, కొన్ని ఐపీ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి. సో ఇది ఇష్యూ. అండ్ ఫంక్షన్స్ వచ్చేసి అంటే యాక్సెస్ మీడియా యాక్సెస్ కంట్రోల్, ఎర్రర్ డిటెక్షన్. మీడియా అంటే గుర్తుపెట్టుకోండి, వైర్స్, గైడెడ్ మీడియా, అన్గైడెడ్ మీడియా, కేబుల్స్, కోయాక్సిల్ ఫైబర్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఇవన్నీ గైడెడ్ మీడియా ఇలా వస్తాయి అనమాట. ఓకే, దిస్ వన్. అండ్ ఫిజికల్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ కన్వర్స్ ఏం జరుగుతుంది? ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెగ్మెంట్స్ అవుతుంది, అండ్ నెట్వర్క్ లేయర్లో సెగ్మెంట్స్ అండ్ ప్యాకెట్స్కి అవుతుంది. ప్యాకెట్స్లో కన్వర్ట్స్ ఇంటూ ఫ్రేమ్స్లో అవుతుంది. ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, ఫిజికల్. ఏ ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ బిట్స్. ఇక్కడైనా జీరోస్ అండ్ బిట్స్లో ఫామ్ అవుతుంది, సచ్ యాజ్ 1001 సంథింగ్ ఇలా.
ఫిజికల్ లేయర్ ఏం చేస్తుందంటే ఇక్కడ దీస్ బైనరీ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇంటూ సిగ్నల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది త్రూ ట్రాన్స్మిషన్ మీడియా ద్వారా. ట్రాన్స్మిషన్ మీడియా అంటే వైర్స్. ఓకే, సెగ్మెంట్స్ టు ప్యాకెట్స్, ప్యాకెట్స్ టు ఫ్రేమ్స్, ఫ్రేమ్స్ టు వాట్ బిట్స్ అండ్ మీన్స్ బైనరీ, బైనరీ టు సిగ్నల్స్. దెన్ టోటల్ ప్రాసెస్. ఒక డేటా సెండ్ చేయడానికి ఇన్ని లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్క దాని ఫంక్షన్ ఒక్కొక్క చేసుకుంటూ లాస్ట్కు ఫైనల్లీ రిసీవర్ సైడ్ డేటా అనేది సెండ్ చేయడం జరుగుతుంది. నీకు సెండ్ అయిపోతుంది, తను రీడ్ చేయడం జరుగుతుంది. సో నెట్వర్క్లో ఒక డేటా సెండ్ చేయాలంటే ఇంత తతంగాలు ఉన్నాయి. ఇదండి ఓఎస్ఐ మోడల్ ఎందుకు ఎంత జరిగింది, నీకు డేటా అనేది ఏ విధంగా సెక్యూర్ ఇస్తుంది నెట్వర్క్లో అనేది మనం క్లియర్గా ఓఎస్ఐ మోడల్ ద్వారా తెలుసుకున్నాం. సో ఓఎస్ఐ మోడల్ ఏంటి, ఓఎస్ఐ మోడల్ 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ అని చెప్పాం కదా, ఓఎస్ఐ మోడల్ అండ్ టీసీపీ/ఐపీ మోడల్స్ అన్నమాట. టీసీపీ/ఐపీ. సో ఓఎస్ఐ మోడల్స్ క్లియర్గా తెలుసుకున్నాం. తర్వాత ఓఎస్ఐ మోడల్ గురించి కూడా తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ ఓఎస్ఐ మోడల్ ఇన్ నెట్వర్కింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ ఏంటంటే మీరు లైక్ చేయండి బాస్. లైక్ చేసి ఏంటంటే నాకు కూడా మీకు ఇష్టపడుతుందని, నాకు ఏ విధంగా చెప్పాలి, ఇంకా మీకు క్లియర్గా ఇంజెక్ట్ చేయాలని నాకు కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది. అలాగే కామెంట్ చేయండి, మీ రిక్వైర్మెంట్ ఏముందో కామెంట్ చేయండి. చాలామంది ఏంటంటే స్విచ్ కాన్ఫిగరేషన్ అని కొంతమంది అడిగారు. సో డెఫినెట్గా అది కూడా చేస్తాను. అట్లాగే మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, వాళ్ళు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి నేర్చుకునే బదులు కొద్దిగా యూస్ఫుల్ ఉంటాయి. ఈ డేటా కూడా దానికోసమే ఇస్తున్నాను, లేకపోతే నేను నార్మల్గా మెయిన్ హెడ్డింగ్స్ చెప్పేసుకొని అలా వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా ఇస్తే వాళ్ళకు కూడా కొద్దిగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుంటుంది, ఆ వర్డ్స్ అలవాటు అయితే అని చెప్పేసి ఇస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, సో కామెంట్ చేయండి, డెఫినెట్గా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. థ్యాంక్ యూ.